డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా భారతదేశంలోని మరియు తెలంగాణ రాష్ట్రంలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు, ముఖ్యంగా మహిళలకు ఈరోజు ఏదైనా ఎక్కువ సౌలభ్యం కలుగుతుందంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం మేరకే. అతడు ఎంతో కష్టపడి రాసినటువంటి రాజ్యాంగం యొక్క ఫలితాలే ఈరోజు మనం అందరం అనుభవిస్తూ ఉన్నాం. కానీ కొంతమంది ఈరోజు జై భీమ్ జై భీమ్ అనే నినాదాన్ని తమ వ్యక్తిగత స్వార్థం కోసం, రాజకీయ పదవుల కోసం, అగ్రవర్ణాల వారి యొక్క మోచేతి నీళ్లు తాగి వాళ్ళ పంచన చేరి తమ పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే జై భీమ్ అనే నినాదాన్ని వాడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈ జై భీమ్ అనే నినాదం వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా నిరంతరం ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో కూడా ఇదొక జీవన విధానం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నానో మీ అందరికీ తెలుసు. జై భీమ్ అనే నినాదాన్ని వ్యక్తిగత స్వార్థం కోసం వాడుకునే ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితాంతం కష్టపడి రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను వాడుకుంటూ ఎవరికి వ్యతిరేకంగా, ఎవరికి అనుకూలంగా ఈ మనుధర్మశాస్త్రం పుణ్యమా అని చెప్పి అణగారిన వర్గాలు ఏవైతున్నాయో, అణచివేత వర్గాలు ఏవైతున్నాయో, అంటరానితనంతో అడుగడుగున అవమానపడుతున్నటువంటి వర్గాలు ఏవైతున్నాయో, అసమానత వ్యవస్థలో మనిషిని మనిషిగా చూడలేనటువంటి ఈ మనుధర్మశాస్త్రం కాదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను బట్టే ఈరోజు మనమంతా చదువుకొని ఉద్యోగాల్లో కానివ్వండి, రాజకీయ పదవుల్లో కానివ్వండి, కనీసం ఈ సమాజంలో తలెత్తుకొని జీవించగలుగుతున్నాం. ఎంతో కొంత అంటే అది మా తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు అన్నది గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కొంతమంది దీనిని వాడుకుంటూ అంబేద్కర్ జయంతి వస్తే అందరికంటే ఎక్కువగా కొత్త బిచ్చగాడు పొద్దు గుర్తెరగనట్టు జై భీమ్ అనే నినాదాలు వాడి ఒళ్ళంతా విషముంచుకొని, ఒళ్ళంతా మనుధర్మశాస్త్రం యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా జీవిస్తూ ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను మోసం చేయాలనే ఉద్దేశంతో ఆ వర్గాలు 90% ఈ సమాజంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ నుండి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 90% ఓట్లను దోచుకోవాలనే ఉద్దేశంతో కుక్కమూతి పిందెలుగా, గుంట నక్కలుగా ఈరోజు మనందరికంటే ముందు వీళ్ళే జై భీమ్ నినాదాలు ఇచ్చి ఓ పూలదండ అంబేద్కర్కి వేసి విగ్రహం నుంచి తొలగిందే మొదలు మనుధర్మశాస్త్రాన్ని అడుగడుగున అమలు పరిచే వెధవల పట్ల ఎస్సీలము, ఎస్టీలము, బీసీలము, మైనార్టీలము, ముస్లింలము
జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసమంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సమాజాన్ని విడదీసి పాలించమని చెప్పట్లేదు, అందరం కలిసిమెలిసి జీవిస్తామని చెప్తుండు. ఈ వర్గ వ్యవస్థలో, ఈ కుల వ్యవస్థలో 100% ఉన్నటువంటి సమాజాన్ని తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని కేవలము 5%, 10% ఉన్నటువంటి అగ్రవర్ణాల వారు వివిధ పార్టీల పేరుతో, వివిధ సంస్థల పేరుతో, వివిధ వ్యాపారాల పేరుతో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ వర్గాలను తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని తమ వ్యాపార సామ్రాజ్యాన్ని, తమ రాజకీయ పలుకుబడిని, తమ అధికారాన్ని వెలగబెడుతున్న సంగతి ఈ 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా మనము ఎప్పుడు గుర్తిస్తామో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన మైండ్ సెట్ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకనైనా ఎస్సీలము, ఎస్టీలము, బీసీలము, ముస్లిం, మైనార్టీలము, మహిళలము అందరము ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 5%, 10% మనుధర్మశాస్త్రం యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఉండే ఈ అగ్రవర్ణాల వారి పట్ల, ఈ బ్రాహ్మణికల్ వ్యవస్థ పట్ల, నేను బ్రాహ్మణులకు, అగ్రవర్ణాలకు వ్యతిరేకం కాదు, కానీ ఈ కుల వ్యవస్థ పుణ్యమా అని చెప్పి మనిషిని మనిషిగా చూడలేని ఈ సమాజంలో ప్రజలంతా సమానమనే జీవించాల్సిన అవసరం ఉందని గుర్తెరిగి మసులుకునే వాళ్ళందరూ మన వాళ్ళే, కానీ నటించే వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన వాళ్ళు కాదు. అవి గుంటనక్కలు మాత్రమే, అవి తోడేళ్ళు మాత్రమే. అవి మన దగ్గరికి వచ్చి మనను విడదీసి పాలించడం కోసం చేస్తున్నటువంటి కుయుక్తు అని గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చేతులు జోడించి వేడుకోవడం ఏంటంటే మనమంతా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. మనం మతాల ద్వారా, కులాల ద్వారా నీ కులం ఎక్కువంటే నీ కులం ఎక్కువని, నీ మతం ఎక్కువంటే నీ మతం ఎక్కువని పోరాడుకొని, తగులాడుకొని మనమంతా విడిపోతే పడిపోతాం. మిత్రులారా, మనమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. తద్వారా మనం సాధించలేదంటూ ఏమీ ఉండదు. కాబట్టి మనమంతా ఐక్యంగా ఉండగలిగితే రాజ్యాధికారాన్ని కూడా మనం సాధించవచ్చు అన్నది గుర్తెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకోసమంటే అగ్రవర్ణాల్లోని లక్షల కోట్ల ధనవంతులకు వేసే ఓటుకు ఒకే విలువ ఉంది. సామాన్యులమైన పామరులైనటువంటి వ్యక్తులకు కూడా మా తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన అతను వేసే ఓటుకు ఒకే విలువ ఉంది. కాబట్టి దయచేసి ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించి మనమంతా రాజ్యాంగబద్ధంగా రాజ్యాధికారం సాధించాల్సిన అవసరం ఉందని కోరుతూ, మీ చిలకమర్రి నరసింహ, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు, పూలే అంబేద్కర్ మిషన్ నేషనల్ కోఆర్డినేటర్, ఆల్ ఇండియా బహుజన్ సత్తా అధ్యక్షులు. 9848471446. థ్యాంక్ యూ.